నమస్కారం. సన్మార్గం కార్యక్రమానికి స్వాగతం. మన జీవితంలో మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటి? పుట్టగానే ఏం తెలుస్తుంది ఎవరికైనా? 8 నెలలు 7 నెలలు అయ్యేసరికి అమ్మ, నాన్న, తాత, మామ అందరినీ గుర్తుపడతాం. బయటికి వెళ్తాం, ఇంట్లోకి రావటం, ఇది మన ఇల్లు, ఇది వాళ్ళ ఇల్లు, ఈ వ్యక్తులు కొత్త వాళ్ళు. 6-7 నెలలు వచ్చేసరికి పసికందుకు తెలిసిపోతుంది వీళ్ళు కొత్త వాళ్ళని. కొత్త మొహం చూడంగానే ఏడవటం మొదలు పెడతారు. క్రమంగా చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని, కాకిని, పిచ్చికని, పిల్లని అవన్నీ తెలుసుకుంటాం. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచం వచ్చింది కాబట్టి యాపిల్, బాలు, కారు, క్యాటు ఇవి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఒక 2-3 ఏళ్ళు అయిన తర్వాత తన పరా భేదం తెలుస్తుంది. కొన్ని మాటలు అనకూడదు, ఇట్లా చేయకూడదు, కొట్టకూడదు, అవన్నీ కూడా నేర్చుకుంటాం. 8-10 ఏళ్ళు వచ్చేసరికల్లా ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. మన పుస్తకము, పక్క వాళ్ళ పుస్తకాలు వాళ్ళవి తీయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఇతరుల వస్తువులు తీసుకోకూడదు, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు సరిగ్గా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళని చూసి నమస్కారం చేయాలి, దేవాలయంలో దండం పెట్టుకోవాలి. ఇవి కూడా మనం కొన్ని నేర్చుకుంటూ ఉంటాం. కొంత వయసు వచ్చాక ఇంకా కాస్త ఎక్కువ విషయాలు తెలుసుకుంటాం. ప్రపంచాన్ని తెలుసుకోవటం మొదలు పెడతాం. మంచి చెడు తెలుస్తుంది, ప్రతిదీ మనకు అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఈ కథ అంతా నడిచిన తర్వాత కొంత పెద్ద విద్యల్లోకి ప్రవేశించాక, కాలేజీలు, యూనివర్సిటీలు దాకా వెళ్ళాక, ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నాక నాకు అన్నీ తెలిసిపోయాయి అనుకుంటాం. అయితే దీంట్లో ఒక బేసిక్ పాయింట్ ఉంటుందండి. ఇదేంటంటే, నిన్ను నువ్వు తెలుసుకో. మనం ఎంతసేపు ఎదురుగుండా వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని చూస్తాం. నేను సరిగ్గా ఉన్నానా లేనా, నేను ఎలా ఉన్నాను అనేది అసలు సాధారణంగా ఎవరికి ఆ ప్రశ్న రానే రాదు. ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు అబ్బా నేను చాలా కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు చెప్తాం, నాకు ఇలా ఉంటే నచ్చదు, నాకు అది నచ్చదు, నాకు ఈ రంగు ఇష్టం, నాకు ఈ పువ్వు ఇష్టం, ఏదో చెప్తాం. మనకి నీకేమి ఇష్టం అని అడిగితే ఫలానాది అని కూడా చెప్పగలుగుతాం. కానీ నిజంగా మనం ఏమిటి అనేది మనకి మొట్టమొదట తెలియాలి. దీనికి మహాభారతంలో ఉన్నటువంటి చాలా కథల్లో కొన్ని ఉపకథలు చెప్తారండి. పూర్వమట ఒక గురువుగారు ఒక కుర్రవాడిని, బాబు నీ విద్యాభ్యాసం అయిపోయింది, నువ్వు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. పూర్వకాలంలో ఎలా ఉండేది, పిల్లల్ని ఒక 8 సంవత్సరాల వయసు రాగానే గురువుగారి దగ్గరికి పంపించేవాళ్ళు. ఏవో ఊళ్ళలో దూరంగా ఉండేవి ఈ గురుకులాలు. ఊర్లో మనకి పక్కన ఇంటి పక్క స్కూళ్ళు, వెనకాల సందులో స్కూళ్ళు లాంటివి కాకుండా, ఊరిలో ఉన్నటువంటి ఉపచారాలు అంటే మనకి సౌకర్యాలు అవి లేకుండా కొంచెం ప్రపంచానికి దూరంగా ఉండేలాగా అడవుల్లోనూ అక్కడ ఉండేవి. ఈ 8 ఏళ్ల పిల్లాన్ని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేవాళ్ళు. ఆ గురువుగారిని సేవించుకుంటూ, గురువుగారింట్లో పనులు చేస్తూ, అడవికి వెళ్ళి కట్టెలు అవి తెచ్చుకుంటూ, ఏర్లకి వాటికి వెళ్ళి ఏదైనా నది ఉంటే అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకుని, సమీప గ్రామాల్లో భిక్ష తెచ్చుకుని విద్యార్థులు చదువుకునేవాళ్ళు. వాళ్ళకి 22-24 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లవాడి తెలివితేటలను బట్టి నీ చదువు అయిపోయిందని గురువుగారులు ఇళ్ళకి పంపించేసేవాళ్ళు. ఈ కథలో గురువుగారు కూడా కుర్రాడిని, బాబు నీ చదువు అయిపోయిందమ్మా, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఏం చేశారట, ఆ అబ్బాయికి ఒక అద్దం ఇచ్చారు. ఆ అద్దం ఏంటంటే ఒక గుండ్రేటి అద్దం, ఇట్లా చేత్తో చూసుకుంటారు కదా, అలాంటిదన్నమాట. ఆ అద్దం ఇచ్చి ఏం చెప్పారంటే, ఈ అద్దాన్ని నువ్వు ఎవరి వైపు చూపిస్తే వాళ్ళ గుణాలు ఇందులో నీకు కనపడతాయి అని చెప్పారు. ఈ అబ్బాయికి ఆ అద్దాన్ని చూసి ఉత్సాహం వచ్చింది. సరేనండి అన్నాడు. ఆ అద్దాన్ని పుచ్చుకున్నాడు, ఇంటికి నడవటం మొదలుపెట్టాడు. వాళ్ళ ఇల్లు ఎక్కడో, ఈ ఊరు చాలా దూరం, ఈ గురువుగారు ఉన్న అడవి దూరంగా ఉంది. దారిలో అబ్బాయికి చాలా ప్రపంచమే కనపడింది, రకరకాల మనుషులు కనపడ్డారు. ముందు ఒక పెద్ద ఆయన కనిపించాడు. కుర్రాడికి సరదా వచ్చింది, ఏమిటి మన దగ్గర అద్దం ఉంది కదా, ఈ అద్దాన్ని ఆ ముసలాయన వైపుకి చూపించాడు. అందులో ఈ ముసలాయన తాలూకు దుర్గుణాలన్నీ కనపడ్డాయి. ఇంత పెద్దవాడు, ఈయనకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి, అయ్యి బాబాయ్ వీళ్ళతోటి మాట్లాడకూడదని అబ్బాయి ఏం చేశాడు, అద్దాన్ని దాచేసుకుని ఆ ముసలాయన పిలుస్తున్నాడు, పలకరిస్తున్నాడు. బాబు ఉన్నైనా మా ఇంట్లో అన్నం తినేదు కానీ అని అడుగుతున్నాడు. అయినా సరే వీడు వినలా. ఇవేమిటి దిక్కుమాల లక్షణాలు, దౌర్భాగ్యపు లక్షణాలు ఉన్న వాళ్ళతో మాట్లాడకూడదు, మంచి లక్షణాలు ఉన్న వాళ్ళతోటే మాట్లాడాలి అని అనుకొని వీడు ఇంకా నడిచి వెళ్ళిపోయాడు. మధ్యదారిలో ఎంతమంది కనిపిస్తే అంతమందికి ఈ అబ్బాయి అందరి వైపుకి అద్దం తిప్పి చూస్తూ ఉండేవాడు. అద్దం చూపించగానే వాళ్ళల్లో ఉన్నవి ఎన్ని దుర్గుణాలో అందులో కనపడేవి. వాళ్ళు మాట్లాడినా పలకరించినా కుర్రవాడు వాళ్ళతో పలకల. వాళ్ళందరినీ అసహించుకుంటూ ప్రపంచమంతా ఇట్లా ఉందేంటి, నా చిన్నప్పుడు ఇలా లేదే, వీళ్ళందరూ ఇన్ని దుర్గుణాలతో ఉన్నారు, ఏమిట్రా దేవుడా అని అనుకుని మొత్తానికి ఎట్లాగోట్లాగా ఊరు చేరాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికల్లా
వాకిట్లో వాళ్ళ నాన్న కనపడ్డాడు. నాయన వచ్చావుట్రా అన్నాడు. అనగానే కుర్రాడికి మన నాన్న గుణం తెలుసుకుందాము అనిపించింది. ఈ అద్దం తీసి నాన్న వైపుకి చూపించాడు. చూపించంగానే నాన్నకి ఎన్ని దుర్గుణాలు ఉన్నాయో కనపడింది అందులో. చాలా దుఃఖం కలిగింది. అయ్యో, ఎంతో గొప్ప తండ్రి అనుకున్నాను, అసలు ఈ తండ్రిని కలపటానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత ఆలోచించాను, రోజు గుర్తొచ్చాడే నాన్న నిద్రలో నాకు. ఇలాంటి నాన్న నేను ప్రతిరోజు తలుచుకుంది. చాలా బాధేసింది వాడికి. ఆయనతో మాట్లాడటల్లా నాన్న ఏదో పలకరిస్తుంటే మాట్లాడకుండా లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే వాళ్ళ అమ్మ వంట చేసుకుంటోంది, ఓ పక్క నుంచి దేవతార్చన కూడా చేస్తోంది. ఈ కుర్రాడికి వాళ్ళ అమ్మని కూడా తెలుసుకోవాలనిపించింది. అమ్మ వైపు కూడా అద్దం చూపించాడు. అందులో కూడా ఒక 3-4 దుర్గుణాలు కనపడ్డాయి. వాడికి ఎంత దుఃఖం వచ్చిందో. అయ్యో, మా అమ్మ బంగారు అమ్మ అనుకున్నానే, ఎంతో బంగారు తల్లైన మా అమ్మ ఇలా ఎలా మారిపోయింది. నేను చిన్నప్పుడు వెళ్ళిపోయాను, నాకు 8 ఏళ్ళు వచ్చేదాకా మా అమ్మ అద్భుతమైన స్త్రీగా ఉండేది, అసలు ఎంత ముద్దుగా చూసింది, ఎంత ప్రేమగా చూసుకుంది నన్ను. ఇలా అయిపోయింది ఎందుకు? ఇప్పుడు ఇలా అయిపోయిన అమ్మతో నాన్నతో కలిసి ఉండటానిక నేను గురుగారి దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చాను. వద్దు, నేను ఇంక ఇక్కడ ఉండను, వీళ్ళ ఇంట్లో ఉండకూడదు, ఇలాంటి దుర్గుణాలు ఉన్న మనుషుల మధ్య నేను జీవించలేను, గురుగారి ఆశ్రమానికి వెళ్ళిపోదాము, గురుకులంలో హాయిగా ఉంటా, అక్కడ వాళ్ళంతా మంచివాళ్ళు, గురువుగారు అద్భుతమైన వ్యక్తి అని భావించి వీడు దుఃఖాన్ని అణుచుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తున్నా పలకరిస్తున్నా, ఎందుకురా నాయనా, ఏమిట్రా నీ బాధ అని అడిగినా కూడా చెప్పకుండా మళ్ళీ ఆ అద్దం పుచ్చుకొని మళ్ళా వెనక్కి నడిచాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు ఎవరో పిల్లవాడిని పలకరించి పాఠం చెప్తున్నారు. కుర్రాడు పోయి గురువుగారి సన్నిధిలో కూర్చున్నాడు. కూర్చున్నాక వాడికి అనిపించింది, ఇంతమందిని చూశాను కదా, మన గురువుగారిని కూడా చూద్దామని ఏం చేశాడు, గురువుగారికి అద్దం చూపించాడు. చూపించగానే గురువుగారి కూడా ఒక 4-5 దుర్గుణాలు కనపడ్డాయి. ఇక వాడికి ఎంత దుఃఖం వచ్చిందంటే అణుచుకోలేకపోయాడు ఆ దుఃఖాన్ని. పెద్ద పెట్టున ఏడవటం మొదలుపెట్టాడు. వాడు ఏడుస్తుంటే గురువుగారు అడిగారు, నాయన ఎందుకురా, నువ్వు అసలు వెనక్కి ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు, ఏమిట్రా నాయన నీ బాధ అని అడిగితే, ఇదేంటండి గురువుగారు, దేశమంతా ఇలా పాడైపోయింది, ఎవరిని చూసినా దుర్గుణాలేనండి, మా అమ్మా నాన్న కూడా ఇలాగే దుర్మార్గులుగా ఉన్నారు, చివరికి మీ దగ్గరకు వస్తే ఇన్ని సంవత్సరాలు మీ సన్నిధిలో మీకు సేవించుకుంటూ గడిపాను, మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, నాకు ఎంత బాధగా ఉందో, మీ దగ్గర ఇలాంటి దుర్గుణాలు ఉన్నాయని నాకు తెలియదండి, ఈ అద్దము పాడద్దం ఇది నాకు ఇవన్నీ చూపించింది, నేను ఈ దుఃఖాన్ని తట్టుకోలేకుండా ఉన్నానండి అన్నాడు. అనేసరికి గురువుగారు నవ్వారు. నాయన, ఒక్కసారి నీ మొహం చూసుకోవా అద్దంలో అన్నారు. కుర్రాడు అద్దాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. తిప్పుకుంటే వాడికి తనకు ఉన్నాయని కూడా తెలియని ఒక 6 డజను దిక్కుమాల లక్షణాలు కనపడ్డాయి. అందులో వీరి తాలూకు దుర్గుణాలు రాయబడి కనిపించేసినాయి. ఆశ్చర్యపోయాడు. గురుగారు, నేను ఇలాంటి వాడిని కానండి, నేను ఎప్పుడు ఇలా చేయలేదండి, ఇవన్నీ నాకెందుకున్నాయండి అన్నాడు. ఇవి సహజంగా ఉంటాయిరా నాయన, ఈ అద్దం నీకు ఇచ్చింది నిన్ను నువ్వు దిద్దుకోమని. ఎవరైనా ఒక అద్దం మన చేతికి ఇచ్చారు, ఏం చేస్తాము, ఎదురుగుండా వాళ్ళకి చూపిస్తాము, ముందు కాదు మన ముఖమే చూసుకుంటాం. మన అద్దము మనం చూసుకుని మన ముఖం దిద్దుకున్నాక ఇతరులని దిద్దడానికి ప్రయత్నం చేయాలి. మన ముఖం సరిగ్గా ఉండాలి కదా. ఎదురుగుండా ఎవరైనా చూసి, ఏమంటే మీ మొహానికి కాటుక ఉందంటే ముందు నీ మొహం చూసుకోమనరు, మన మొహానికి ఉంటుంది అదే కాటుక. అప్పుడు కుర్రాడు ఆశ్చర్యపోయాడు. ఇదేంటండి అన్నాడు. ప్రపంచంలో ప్రతి మనిషికి దుర్గుణాలు ఉంటాయి. అరిషడ్వర్గం లేని మనిషే ఉండడు. కన్ను ముక్కు చెవి నాలుక ఉన్నట్టే ప్రతి వాడిలోనూ దుర్గుణాలు ఉంటాయి రా నాయన. అవి సందర్భానుసారం బయటకు వస్తూ ఉంటాయి, సమయానుకూలంగా బయటకు వస్తాయి. సందర్భానుసారం వాటిని తగ్గించుకుంటూ ఉండాలి. చాలా కోపం వచ్చింది, ఆపుకుంటాం, కంట్రోల్ చేసుకుంటాం కోపాన్ని. ఇది పెద్దవాళ్ళు వీళ్ళ ముందు కోపం ప్రదర్శించకూడదు, చిన్నపిల్ల వీళ్ళ మీద కోపం ప్రదర్శిస్తే పిల్లలు బాధపడతారు, చేయకూడదు అని లోపల నుంచి తన్నుకొచ్చిన శత్రువుని ఆపి వెనక్కి తోసి ఉంచుకుంటాం. ఇప్పుడు ఈ శత్రువు లేడా అంటే ఉన్నాడు, మనం అద్దం చూసుకుంటే కనపడతాడు, కనిపిస్తాడు కదా సహజంగానే. ఇట్లా ప్రతి మనిషిలోనూ ఉంటాయి. మీ అమ్మలో, నాన్నలో, నాలో, నీలో, ప్రతి వాళ్ళలోనూ ఉంటారు ఈ 6 శత్రువులు. ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు లేని మనిషే ఉండడు. వాటిని మనం ఎట్లా చేసాము అంటే, ఒక జంతువుని ప్యాంపర్ చేసినట్టు, ఒక మంచి పెద్ద భయంకరమైన కుక్క ఉందనుకోండి మన దగ్గర, అది మనతోటి ప్రేమగా ఉండేలాగా చేసుకుంటాం మనం దాన్ని. ఆ జాతి చాలా పెద్దది, అది ఖర్చేస్తుంది. ఆ వేట కుక్కల్ని కూడా చూడండి, ఎవరి వెనకాల తిరుగుతాయో వాళ్ళ దగ్గర తోకాడిస్తూ కుక్కలాగా వెనకాల తిరుగుతూ ఉంటాయి. నిజానికి అది ప్రమాదకరమైందే, కానీ వాడు దాన్ని ఏం చేస్తాడు, ఈ వేటాడేవాడు దాన్ని బాగా టేమ్ చేసి మచ్చిక చేసి ఉంచుకుంటాడు. మన లోపల ఉన్న దుర్గుణాలని కూడా మనం అలాగే మచ్చిక చేసుకొని ఉంచుకోవాలి.
ఉంచుకుంటారు. చాలామంది చేసే పనే దీన్ని నేర్చుకోవాలన్నమాట. దీన్ని నేర్పేది ఏమిటంటే మనకి చదువే. ఎంత బాగా చదువుకుంటే అప్పుడు మనం ఈ అరిషడ్ వర్గాన్ని అంత బాగా జయించగలుగుతాం. సందర్భానుసారంగా ఎప్పుడో ఒకసారి ఈ శత్రువు బయటకు వచ్చేస్తూ ఉంటుంది మన లోపల నుంచి. మాట్లాడకూడని మాటలు మాట్లాడతాము, చేయకూడని పనులు చేస్తాము. దానికి తగిన శిక్ష అనుభవించాక ఆ బయటకు వచ్చిన శత్రువుని మళ్ళీ కాస్త నొక్కి తొక్కి దాన్ని లోపల పెట్టేసుకుంటాం. దీనికి బేసిక్ ఏంటంటే మొదట మనలో ఏముంది దుర్గుణం అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు ఇతరులను తెలుసుకుంటూ ఉంటాం. మన దగ్గర ఉన్న శత్రువుని మనం కంట్రోల్ చేయగలిగితే ఎదురుగుండా ఉన్నవాడి దగ్గర ఉన్నటువంటి అరిషడ్ వర్గం ఏదైనా ఉంటే కనుక దాన్ని ఏం చేస్తాము, బాబు మీ దగ్గర ఈ గుణం ఉంది, దీన్ని ఇలా తగ్గించుకోవాలి, దీన్ని ఇక్కడ ఆపాలి, లేకపోతే మీరు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, ఇది ప్రమాదకరమైన మనస్తత్వం లేదా ప్రమాదకరమైన పద్ధతి, దీనివల్ల మీకు ప్రపంచం శత్రువైపోతుందని చెప్పగలుగుతాం. దానికి ముందు మనం తెలుసుకోవాలి కదా. దీనికంటే తల్లిదండ్రులు మొదట తెలుసుకోవాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కొంచెం సజావైన భాష, సక్రమమైన ప్రవర్తన, సరి అయిన మాట తీరు, సరైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటే అప్పుడు మనం పిల్లల్లో తలెత్తేటువంటి ఈ అరిషడ్ వర్గపు వ్యవహార విధానాన్ని మనం ఆపగలుగుతాము, చెప్పగలుగుతాము, కొంత దారిలో పెట్టగలుగుతాం. దారిలో లేకపోతే ఏమవుతుందంటే పక్కదారులు పట్టేస్తుందండి ప్రపంచం. ఇప్పుడున్న ప్రస్తుతపు సమాజ పోకడలు ఏమిటంటే ఈ అరిషడ్ వర్గానికి లొంగిపోవటమే. మొట్టమొదటిది కామక్రోధాల్లో కామం పక్కకు పెట్టండి. కామం అంటే ప్రతిదీ మనకే కావాలనిపించటం. ఇదేదో శారీరక సంబంధమైంది అని మనం అనుకోక్కర్లేదు. అన్నిటి మీద కోరిక. ఇంకా పెద్ద ఫోన్ కావాలి, ఇంకా పెద్ద ఇల్లు కావాలి, ఇంకా పొలాలు కావాలి, ఇంకా బంగారం కావాలి, ఏదో కావాలనిపించటం. రెండోది క్రోధం. ఈ యాంగర్ మేనేజ్మెంట్ అని ఇప్పుడు ఈ కాలంలో ప్రతి వాళ్ళకి ఇది అవసరం అండి. ఈ యాంగర్ మేనేజ్మెంట్, క్రోధాన్ని ఆపుకోలేని వాళ్ళు రకరకాల పనులు చేసేస్తారు. ఇప్పుడు చూస్తున్నటువంటి మనం అన్ని రకాల హత్యలు కానీ, ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ, ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవటం కానీ అదంతా కోపాల వల్లే జరుగుతుంది. ఆపుకోలేని ఉద్రేకము, కోపిష్టితనం వల్లే సమస్యల్లో పడతాం. పెద్దలు కనుక వీటిని దారిలో పెడితే ఈ 6 శత్రువులని పిల్లల్ని దారిలో పెట్టడానికి ఒక మార్గం సులువుగా కనపడుతుంది. ఈ రకంగా ఆలోచించండి. ఈ ఆలోచనతోటి మీ రోజుని మొదలుపెట్టండి. సెలవు. మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.